అందరికీ నమస్కారం. లైఫ్ స్టైల్ యోగాకి స్వాగతం. మరి ఈరోజు లైఫ్ స్టైల్ యోగాలో ఏ ఇంపార్టెంట్ విషయం చెప్తున్నానని మీరు వెయిట్ చేస్తున్నారని నాకు తెలుసు. ఈరోజు నేను ఆసన చెప్తున్నాను. ఆసన చెప్పే కంటే ముందు మీకు ఒక చాలా ఇంపార్టెంట్ విషయం చెప్పాలి. మన బాడీలో చాలా ఇంపార్టెంట్ పార్ట్ ఏంటి అని అడిగితే చాలామంది చాలా డిఫరెంట్ పార్ట్స్ చెప్తూ ఉంటారు. కానీ అన్నిటికంటే చాలా ఇంపార్టెంట్ ఏంటంటే మన వెన్నుపూస మీద చాలామంది ఈ మధ్య కాలంలో అయితే నేను చూసిన దగ్గర చాలా చిన్న వయసులోనే వెన్నుపూసలో వీక్నెస్ కానీ ఆ తర్వాత వెన్నుపూస వల్ల వచ్చేటువంటి తర్వాత ఫిజికల్ ప్రాబ్లమ్స్ కానీ చాలా ఉంటున్నాయి. వెన్నుపూసని మనం చాలా జాగ్రత్తగా కాపాడుకోవాల్సిన అవసరం మనకుంది. ఎందుకంటే అది యంగ్ ఏజ్లో కనుక ఇష్యూస్ వస్తే ఓల్డ్ ఏజ్ వచ్చేటప్పటికి మన బాడీ మనం బ్యాలెన్స్లో ఉండదు. కాబట్టి మనం వెన్నుపూసకి సంబంధించిన ఒక ఇంపార్టెంట్ ఆసన నేను మీకు ఈరోజు నేర్పిస్తాను. అండ్ ఏజ్ గ్రూప్కి వచ్చేస్తే చాలా ఇంపార్టెంట్గా ఏంటంటే చిన్నప్పటి నుంచి పిల్లలు ఎక్కువ హెవీ అంటే వెయిట్ మోయడం కానీ బ్యాగ్స్ కానీ లేదు అంటే కనుక వెన్నుపూసకి దెబ్బ తగిలేటువంటి ఆటలు ఆడడం కానీ ఇలాంటివి చేస్తూ ఉంటారు. కొంతమంది ఏంటంటే కూర్చోవడంలోనే డిఫెక్ట్ ఉంటుంది, అలా వంగి కూర్చుంటుంటారు. సో మన బాడీని ఎలా కూర్చున్నా కూడా వెన్నుపూసని కరెక్ట్గా ప్లేస్ చేయకపోతే కనుక ఫ్యూచర్లో వెన్నుపూస దానికి అలవాటు పడిపోయి ఆ తర్వాత వెన్నుపూస మీద ప్రెషర్ ఎక్కువైపోతుంది. మన బాడీ కరెక్ట్గా నించోలేకపోతే వెన్నుపూస మీదే ఫస్ట్ ప్రెషర్ పడుతుంది. మరి వెన్నుపూసకి సంబంధించి స్ట్రెంత్ ఎలా పెంచుకోవాలి అనేది ఈరోజు నేను చెప్పే ఆసన భుజంగాసన. భుజంగాసనాలు వేరియేషన్స్ ఉన్నాయి. అందులో మీకు ఏది కంఫర్టబుల్ అనిపిస్తే అది ట్రై చేస్తూ కరెక్ట్ పోస్చర్కి కరెక్ట్ భుజంగాసనకి రావడానికి ప్రయత్నించండి. మరి ఆసన ఎలా చేయాలో చూపించేస్తాను. ముందు మనం బోర్లా పడుకోవాలి. దీంట్లో చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అంటే మన బాడీ చాలా క్లోజ్డ్గా ఉండాలి. రెండు అరికాళ్ళు దూరంగా కాకుండా దగ్గరగా ఉండాలి. రెండు బొటన వేళ్ళు టచ్ అయి ఉండాలి. మోకాళ్ళు కూడా దగ్గరగా ఉండాలి. ఆ తర్వాత రెండు చేతులు భుజం కింద ఉంచుకోవాలి. ఇది భుజంగాసన మొదలు పెట్టడానికి స్టార్టింగ్ పోస్చర్. ఇందులో మనం చేసే మిస్టేక్ ఏంటంటే మోచేతులు దూరంగా ఉంచడం. మోచేతులు ఖచ్చితంగా బాడీకి దగ్గరగా ఉండాలి. అప్పుడైతేనే వెన్నుపూస స్ట్రెంత్ అవ్వడానికి భుజంగాసన కరెక్ట్గా చేస్తాం. ఈ పొజిషన్ నుంచి ఫస్ట్ ఏంటంటే మనము 3 టైప్స్ ఉన్నాయి. ఫస్ట్ మనము చేతి సపోర్ట్ లేకుండా జస్ట్ చేతుల్ని నేల మీద ఉంచుతామే కానీ చేతితో బ్యాలెన్స్ చేస్తూ లేవము. కాబట్టి ఇలా చేతిని లైట్గా ఉంచాలి, లేదంటే చెక్ చేసుకోవాలంటే గాలిలో ఉంచాలి. ఇలా ఉంచి మనం ఎంతవరకు లేవగలిగితే అంతవరకు లేవాలి. ఇది ఫస్ట్ వేరియేషన్. ఈ పొజిషన్లో మనం 10 నెంబర్ని మనసులో కౌంట్ చేసుకోవాలి. ఈ పొజిషన్లో మనం ఆసనాకి వెళ్ళే ముందు శ్వాస తీసుకుంటూ వెళ్ళాలి. ఇది ఫస్ట్ వేరియేషన్. సెకండ్ వేరియేషన్ ఏంటంటే ఈ పొజిషన్లో ఉన్నప్పుడు మనకి మోచేతులు బాడీకి చాలా క్లోజ్డ్గా ఉండాలి. రెండు కాళ్ళు దగ్గరగా ఉండాలి. ఆ తర్వాత సగం పైకి లేచి ఇలా తల పైకి పెట్టాలి. రెండు చేతులు క్లోజ్డ్గా తలని పైకి పెట్టినప్పుడు ప్రెషర్ అంతా కూడా వెన్నుపూస కార్నర్ మీద పడుతుంది. ఇది పొజిషన్లోకి వెళ్ళే ముందు శ్వాస తీసుకుంటూ వెళ్ళాలి. మళ్ళీ శ్వాస వదులుతూ కిందికి వచ్చేయాలి. 2 వేరియేషన్స్ అయిపోయాయి. థర్డ్ వేరియేషన్ ఏంటంటే కంప్లీట్గా పైకి స్టిఫ్గా అవ్వడం. రెండు చేతుల్ని భుజం కింద కాకుండా ఇప్పుడు ఛాతి పక్కన పెట్టుకుంటాం. కొంచెం కిందికి చేతులు పెట్టి శ్వాసను తీసుకుంటూ ఇలా కంప్లీట్గా బెండ్ అవుతాం. అప్పుడు వెన్నుపూస బాగా స్ట్రెచ్ అవుతుంది. ఇలా రెండు చేతులు స్ట్రైట్గా పెట్టినప్పుడు బాడీకి దగ్గరగా ఉండాలి, వంగి ఉండకూడదు. కంప్లీట్గా స్ట్రెచ్ చేయాలి. రెండు కాళ్ళు దగ్గరగా ఉంచి పైకి చూడాలి. ఇది శ్వాస తీసుకుంటూ పైకి వెళ్ళి మళ్ళీ శ్వాసని వదులుతూ కిందికి రావాలి. భుజంగాసన చేసిన తర్వాత దీన్ని కొంచెం మనం బాడీని వెన్నుపూసని రిలాక్స్ చేయడానికి శశాంకాసన చేస్తాం. ఎలా అంటే శశాంకాసనలో ఒక
10 సెకండ్లు ఉంటే సరిపోతుంది. భుజంగాసనాలో 3 వేరియేషన్స్ చూశారు కదా. అయితే ఒకసారి మళ్ళీ కంటిన్యూగా ఎలా చేయాలో చెప్తాను. కానీ ఖచ్చితంగా భుజంగ ఆసనాలోకి అంటే పోస్చర్లోకి వెళ్ళిన తర్వాత ఒక 10 సెకండ్స్ అయినా ఖచ్చితంగా ఉండాలి. 10 to 30 సెకండ్స్ మీ కెపాసిటీ బట్టి ఉంచాలి. మీ కెపాసిటీ బట్టి టైంని పెంచుకుంటూ కూడా వెళ్ళొచ్చు. ఫైనల్గా శశాంకాసనాలో రిలాక్స్ అవ్వాలి. ఇప్పుడు ఒకసారి మళ్ళీ చూద్దాం. మరి భుజంగాసనాలో మనము వేరియేషన్స్ అలాగే మిస్టేక్స్ కూడా కరెక్ట్ చేసుకున్నాం కదా. మరి భుజంగాసన వల్ల వచ్చేటువంటి బెనిఫిట్స్ చాలా ఉంటాయి. ముఖ్యంగా మనం చిన్న వయసు నుంచి మొదలు పెడితే ఇంకా మంచిది. అలాగే ఆడవాళ్ళకి భుజంగాసన చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే పెళ్ళైన తర్వాత గర్భవతిగా ఉన్నప్పుడు మన వెన్నుపూస మీద ఉండేటువంటి ప్రెషర్ అందరి ఆడవాళ్ళకి తెలిసిందే. మరి గర్భవతిగా ఉన్నప్పుడు వెన్నుపూస మీద పడే ప్రెషర్ వెన్నుపూస తట్టుకోవాలి అంటే అంతకంటే ముందే మనం వెన్నుపూసని స్ట్రెంథెన్ చేసుకోవాలి. భుజంగాసన దానికి చాలా హెల్ప్ అవుతుంది. అలాగే మనం నించునే పద్ధతి కనుక రాంగ్గా ఉంటే భుజంగాసన చేయడం వల్ల అది సెట్ అవుతుంది. సో భుజంగాసన వల్ల వెన్నుపూసకి చాలా చాలా బెనిఫిట్ ఉంటుంది. అంతేకాకుండా నాభి దగ్గర ఉన్నటువంటి ఫ్యాట్ కూడా కరిగే అవకాశం ఉంటుంది. మరి భుజంగాసన వల్ల బెనిఫిట్స్ ఏంటో తెలుసుకున్నారు కదా. నెక్స్ట్ ఎపిసోడ్లో ఇంకొక మంచి విషయంతో మీ ముందుంటాను. అంతవరకు నమస్కారం.